2024 తెలుగు కంటెంట్ మెథడాలజీ ప్రీవియస్ పేపర్స్ బిట్స్ అండి. మీరేమో గింజ చూడ మీద నల్లగా నుండు కురికి చూడ లోన జురుకుమనును సజ్జనులగు వారి సారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యంలో సజ్జనులను దేనితో పోల్చారు? ఆప్షన్ ఏ ఆవగింజ, ఆప్షన్ బి మిరపగింజ, ఆప్షన్ సి మిరపగింజ, ఆప్షన్ డి బొప్పాయి గింజ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మిరియపు గింజ. సజ్జనులను మిరియపు గింజతో పోల్చారు. నెక్స్ట్, సజ్జనుల స్వభావం ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ అహంకారంతో, ఆప్షన్ బి దుర్గుణాలతో, ఆప్షన్ సి అలంకారంతో, ఆప్షన్ డి మేధా సంపత్తితో. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మేధా సంపత్తి. సజ్జనుల స్వభావం మేధా సంపత్తితో ఉంటుంది. నెక్స్ట్, కింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. తనికెళ్ళభరణి పూర్తి పేరు తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్. వీరు హైదరాబాదులో జన్మించారు. తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి రామలింగేశ్వరరావు. అగ్గిపుల్ల, ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిణి మొదలైన కవితా సంపుటులు, అద్దెకొంప, చెల్చెల్ గుర్రం, కుక్కెరొక్కో మొదలైనటువంటి నాటకాలు రచించారు. శభాష్ రా శంకర, ఆటగదరా శివ, మకుటంతో రాసినటువంటి భక్తి గీతాలు గొప్ప పేరును తెచ్చిపెట్టాయి. నెక్స్ట్, తనికెళ్ళభరణి గారు రాసినటువంటి భక్తి గీతాల మకుటం ఇది. ఆప్షన్ ఏ ఆటగదరా శంభో శంకర, ఆప్షన్ బి శభాష్ రా శంకర ఆటగదరా శివ, ఆప్షన్ సి శభాష్ ఆటగదరా శివ రా శంకర, ఆప్షన్ డి శభాష్ రా కృష్ణ హరహర శంభో. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శభాష్ రా శంకర ఆటగదరా శివ. నెక్స్ట్, తనికెళ్ళభరణి గారు రచన కానిది ఏది? ఆప్షన్ ఏ అద్దెకొంప, ఆప్షన్ బి చెల్చెల్ గుర్రం, ఆప్షన్ సి గృహప్రవేశం, ఆప్షన్ డి కొక్కొరొక్కో. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గృహప్రవేశం తనికెళ్ళభరణి గారి రచన కానిది. నెక్స్ట్, తేనెల తేటల మాటలతో గేయ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ దేవులపల్లి, ఆప్షన్ బి ఇంద్రగంటి, ఆప్షన్ సి శ్రీశ్రీ, ఆప్షన్ డి ఆరుద్ర. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ తేనెల తేటల మాటలతో అనే గేయ యొక్క రచయిత. నెక్స్ట్, సాల్వము అను పదానికి అర్థము. ఆప్షన్ ఏ పావురము, ఆప్షన్ బి డేగ, ఆప్షన్ సి పిల్లి, ఆప్షన్ డి తాబేలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డేగ. సాల్వము అను పదానికి అర్థము డేగ. నెక్స్ట్, ప్రతీక పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ ఏ పతాకం జెండా, ఆప్షన్ బి చిహ్నం గుర్తు, ఆప్షన్ సి జనకుడు పిత, ఆప్షన్ డి ప్రారంభము మొదలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చిహ్నము గుర్తు. ప్రతీక అను పదానికి పర్యాయ పదాలు చిహ్నము గుర్తు. నెక్స్ట్, దరి పదానికి ప్రకృతి పదం ఏది? దరి పదానికి ప్రకృతి పదం ఏది? ఆప్షన్ ఏ దూరం, ఆప్షన్ బి తీరం, ఆప్షన్ సి దారం, ఆప్షన్ డి దారి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తీరం. దరి పదానికి ప్రకృతి పదం తీరం. నెక్స్ట్, పక్షి, మబ్బు, బాణం పదాలు దీనికి నానార్థాలు. ఆప్షన్ ఏ విహగము, ఆప్షన్ బి ఆకాశము, ఆప్షన్ సి ధర్మం, ఆప్షన్ డి మందిరం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విహగము. పక్షి, మబ్బు, బాణం అనే పదాలు దీనికి నానార్థాలు, విహగము అనే పదానికి నానార్థాలు. నెక్స్ట్, పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది. ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ పచ్చని చెట్లు, ఆప్షన్ బి కూడిన, ఆప్షన్ సి హరితహారం, ఆప్షన్ డి కన్నుల పండుగ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కన్నుల పండుగ.
పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది. ఈ వాక్యంలో జాతీయము కన్నుల పండుగ. నెక్స్ట్, జీవికి పుట్టింది కానీ చలనం లేదు. జీవికి పుట్టింది కానీ చలనం లేదు. ఏమిటది? ఆప్షన్ ఏ తేనెపట్టు, ఆప్షన్ బి తాంబూలం, ఆప్షన్ సి చెట్టు, ఆప్షన్ డి గుడ్డు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గుడ్డు. జీవికి పుట్టింది కానీ చలనం లేదు గుడ్డు. నెక్స్ట్, కానీ అన్న పదం ఏ భాషా భాగం? ఆప్షన్ ఏ క్రియ, ఆప్షన్ బి విశేషణం, ఆప్షన్ సి అవ్యయం, ఆప్షన్ డి సర్వనామం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అవ్యయం. కానీ అన్న పదము అవ్యయం భాషా భాగంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అందున్ నన్ ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవి? ఆప్షన్ ఏ సప్తమి విభక్తి, ఆప్షన్ బి చతుర్థి విభక్తి, ఆప్షన్ సి షష్ఠీ విభక్తి, ఆప్షన్ డి ద్వితీయ విభక్తి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సప్తమి విభక్తి. అందు నన్ అనే ప్రత్యయాలు సప్తమి విభక్తికి చెందినవి. నెక్స్ట్, కళాకారుడు పదానికి స్త్రీవాచక పదం. ఆప్షన్ ఏ కళ, ఆప్షన్ బి కళాకారి, ఆప్షన్ సి కళాకారిణి, ఆప్షన్ డి కళంకారుని. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కళాకారిణి. కళాకారుడు అనే పదానికి స్త్రీవాచక పదం కళాకారిణి. నెక్స్ట్, పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతాము? పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతాము? ఆప్షన్ ఏ వాక్యం మధ్యలో, ఆప్షన్ బి వాక్యం చివర్లో, ఆప్షన్ సి వాక్యం కొనసాగుతున్నప్పుడు, ఆప్షన్ డి వాక్యం మొదట్లో. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాక్యం చివరిలో. పూర్ణ విరామ చిహ్నాన్ని మనము వాక్యం చివరిలో వాడతాము. నెక్స్ట్, క్రింది వానిలో నిత్య ఏకవచనం ఏది? ఆప్షన్ ఏ ఇత్తడి, ఆప్షన్ బి ఆశ, ఆప్షన్ సి పరుగు, ఆప్షన్ డి వడ్లు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇత్తడి. నిత్య ఏకవచనంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ ప్లస్ ఊ. ఆప్షన్ ఏ సు, ఆప్షన్ బి స్త్యు, ఆప్షన్ సి తుస్య, ఆప్షన్ డి సుత్యు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్ట్యూ. నెక్స్ట్, నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు. ఆప్షన్ ఏ మూర్ధన్యాలు, ఆప్షన్ బి తాళవ్యాలు, ఆప్షన్ సి ఓష్టాలు, ఆప్షన్ డి కంఠ్యాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మూర్ధన్యాలు. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు మూర్ధన్యాలు. నెక్స్ట్, సీతమ్మ పదములోని సంధి. సీతమ్మ పదములోని సంధి. ఆప్షన్ ఏ అత్వసంధి, ఆప్షన్ బి ఉత్వసంధి, ఆప్షన్ సి ఇత్వసంధి, ఆప్షన్ డి ఎడాగమ సంధి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అత్వసంధి. సీతమ్మ పదంలోని సంధి అత్వసంధి. నెక్స్ట్, కవీశ్వరుడు పదాన్ని విడదీయము. కవీశ్వరుడు పదాన్ని విడదీయము. ఆప్షన్ ఏ కవి ప్లస్ ఈశ్వరుడు, ఆప్షన్ బి కవి ప్లస్ స్వరుడు, ఆప్షన్ సి కవిసా ప్లస్ వరుడు, ఆప్షన్ డి కవి ప్లస్ ఈశ్వరుడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కవి ప్లస్ ఈశ్వరుడు, కవీశ్వరుడు. నెక్స్ట్, షష్ఠీ తత్పురుష సమాసం వర్తించే పదం. ఆప్షన్ ఏ తల్లి మనస్సు, ఆప్షన్ బి తల్లిదండ్రులు, ఆప్షన్ సి చతుర్వేదాలు, ఆప్షన్ డి విద్యాధనము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తల్లి మనస్సు, షష్ఠీ తత్పురుష సమాసము. నెక్స్ట్, మూడు లఘువులు గణం. మూడు లఘువులు ఏ గణం? మూడు లఘువులు ఏ గణం? ఆప్షన్ ఏ మగణం, ఆప్షన్ బి నగణం, ఆప్షన్ సి జగణం,
ఆప్షన్ డి సగనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నగనం. 3 లఘువులు గల గణం నగనం. నెక్స్ట్ మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం పై పాదాలలో ఉన్న అలంకారం ఏది? ఆప్షన్ ఏ ఉద్యానుప్రాస, ఆప్షన్ బి అంత్యానుప్రాస, ఆప్షన్ సి అతిశయోక్తి, ఆప్షన్ డి రూపక. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అంత్యానుప్రాస అలంకారం. మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం అన్న అలంకారము అంత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్ నిండు నూరేళ్ళు వర్ధిల్లు ఇది ఏ వాక్యము? ఆప్షన్ ఏ అనుమత్యర్థక వాక్యము, ఆప్షన్ బి ఆశీర్వాదక వాక్యము, ఆప్షన్ సి ప్రశ్నార్థక వాక్యము, ఆప్షన్ డి ఆశ్చర్యార్థక వాక్యము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆశీర్వాదక వాక్యము. నిండు నూరేళ్ళు వర్ధిల్లు అన్నది ఆశీర్వాదక వాక్యము. నెక్స్ట్ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఆప్షన్ ఏ ఆగస్టు 29, ఆప్షన్ బి సెప్టెంబర్ 8, ఆప్షన్ సి ఫిబ్రవరి 21, ఆప్షన్ డి అక్టోబర్ 1. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవము సెప్టెంబరు 8. నెక్స్ట్ భాష ఆలోచనలకు ఆకృతి అన్న మహాశయుడు. భాష ఆలోచనలకు ఆకృతి అన్న మహాశయుడు. ఆప్షన్ ఏ జాన్సన్, ఆప్షన్ బి ఆర్హెచ్ దావే, ఆప్షన్ సి బెంజమిన్ బ్లూమ్స్, ఆప్షన్ డి మెరియా మాంటిస్సోరీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జాన్సన్. భాష ఆలోచనలకు ఆకృతి అన్న మహాశయుడు జాన్సన్. నెక్స్ట్ వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది. ఆప్షన్ ఏ విరామ చిహ్నాల వినియోగాన్ని తీసుకుంటారు, ఆప్షన్ బి వాక్యంలో పదాల మధ్య గల సంబంధాలను తెలుసుకుంటారు, ఆప్షన్ సి పదాలను అర్థాలను సందర్భాలను బట్టి గ్రహిస్తారు, ఆప్షన్ డి భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు. వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది ఆప్షన్ డి భవిష్యత్తులో మంచి రచయితలుగా మారతారు. నెక్స్ట్ క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది ఏది? ఆప్షన్ ఏ ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ బి మూర్తిమత్వ పరీక్షలు, ఆప్షన్ సి సహజ సామర్థ్య పరీక్షలు, ఆప్షన్ డి సాధనా పరీక్షలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సాధనా పరీక్షలు. మనోవైజ్ఞానిక పరీక్ష కానిది సాధనా పరీక్షలు. నెక్స్ట్ బోధనా సోపానాల్లో మొదటిది. బోధనా సోపానాల్లో మొదటిది ఆప్షన్ ఏ మూల్యాంకనం, ఆప్షన్ బి విషయ ప్రకటనం, ఆప్షన్ సి పద్యబోధన, ఆప్షన్ డి ఉన్ముఖీకరణ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఉన్ముఖీకరణ. బోధనా సోపానాల్లో మొదటిది ఉన్ముఖీకరణ. నెక్స్ట్ విస్తార పఠనానికి ఉపయోగపడేవి. ఆప్షన్ ఏ వాచకాలు, ఆప్షన్ బి కవితలు, ఆప్షన్ సి ఉపవాచకాలు, ఆప్షన్ డి పద్యాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉపవాచకాలు. విస్తార పఠనానికి ఉపయోగపడేవి ఉపవాచకాలు. సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.